తెలంగాణలో అయితే బోటి బాగా ఫేమస్. సూపర్ అయింది, మస్తుంది. ఫంక్షన్లలో అయితే అట్లుంది, అద్దరిపోయింది టేస్ట్. మస్తు సూపర్ ఉంది. మనం ఫంక్షన్ ఈ స్టైల్ వస్తుంది, తెలంగాణ దావత్లల్లా ఇట్లా చేసుకుంటారు. మస్తుంది, మీరు కూడా వేసుకొని. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇక బోటి అంటే అందరికి ఇష్టం ఉంటుంది, అంత కమ్మగా ఉంటుంది. ఇక బోటి తిన్నది మనిషి ఉండదు. ఇక మటన్ అయినా పక్కకు పెడతాము, ఈ బోటి తింటాం ఎక్కడైనా. ఇక బయటనైతే తినాలంటే భయం అనిపిస్తుంది. ఫంక్షన్లలో అయినా ఎక్కడైనా క్లీనింగ్ మంచిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. ఇది విషయం. నేను క్లీనింగ్ మంచిగా లేకపోతే నేను అస్సలు తినా, ఇది విషయం. ఇక నేను అట్లా క్లీనింగ్ కూడా మీకు ప్రాసెస్ పెట్టిన అదొక వీడియో పెడుతున్నా, అది చూడుర్రి, ఇది చూసుకోండి. ఇక రెండు వస్తాయి. ఇక క్లీనింగే పెడుతున్నా. అది ఏంటంటే ఎక్కువ లెంత్ అవుతుందని మీరు చెప్తుండ్రు కాబట్టి నేను క్లీనింగ్ వేరే పెడుతున్నా, ఇది అండు వేరే పెడుతున్నా. ఇది విషయం. అది చూసి ఇది చూడండి, ఇది చూసి అది చూడండి, ఇక మీకు కన్ఫర్మ్ వస్తుంది. ఇక పర్ఫెక్ట్ మీ బోటి అచ్చుడైతే. ఇది విషయం. ఇక టేస్ట్కి అయితే ఓ లెవెల్. ఇట్లా క్లీన్ కడుక్కొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ బోటి కర్రీ అంటే వదలకుండా తినాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిస్తే మాత్రము మళ్ళీ వేసుకుని తింటాం ఈ బోటి కర్రీ. తెలంగాణ బోటి కర్రీ ఫ్రై కూడా చేసిన మనల్లా, ఫ్రైలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇది గుడక ఇదొక రకంగా. ఇక ఇది గుడక మీకు వస్తుంది. చూసి చేసుకోండి, చూసినైతే చూస్తే మీకు నచ్చితే చేసుకోండి. ఇక తింటే మాత్రము మళ్ళా ఇంకొక బుక్క పెట్టుకొని తింటాం. ఇక మనం తినాన్ని కూడా కడిపిండా తింటాం, అంత మంచిగా ఉంటుంది. ఇక బోటి తిననోళ్ళు కూడా తినేటట్టు ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. తిననోళ్ళు కూడా తింటాని ముందుకు వస్తారు. తిననోళ్ళు బాగా మంది ఉన్నారు. ఇది ఇది ఇట్లా చేసినాక తినాలని విషయమే రాదు. ఇక నువ్వు చెప్తున్నావు అమ్మా నిజంగానే నన్ను నమ్ముడు, ఇది విషయం. నమ్మి చేసుకుని అంత బాగుంటుంది. ఇక టేస్ట్కి దగ్గం, మనం దగ్గం. ఇక తింటే అదంతే, ఇది విషయం. చూపిస్తారు వాళ్ళకు ఏమేం కావాలో చెప్తా, చూపిస్తా. ఇక బోటి కేజీ కానీ నేను క్లీన్ చేసుకున్న వరకు ఒక 1/2 కిలో పోయిందో ఎంత పోయిందో. కేజీ తెచ్చినాక ఒక ఆనియన్ పెద్దది, ఇగో ఆనియన్ చిన్న ఉంటే 2 తీసుకోరు. ఇగో బిర్యానీ ఆకు, ఆనియన్ పెద్ద ఆనియన్, ఇంత కొబ్బరి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 వేసుకోండి. ఇది పెద్ద పొడి ఉన్నాయి, కారం ఏం లేవు కానీ ఇక వేసుకోండి. పచ్చిమిర్చి అదొకటి. ఇగో ఎల్లిగడ్డలు ఒక గడ్డ, ఇగో ఇంత అల్లం, ఇగో ఉప్పు, ఇగో గరం మసాలా, ఇగో దాల్చిన చెక్క కొంచెం బండపు ఉంటే వేసుకోండి. 2 ఇలాచీలు వేసుకొని, 4 లవంగాలు వేసుకోండి. దాల్చిన చెక్క కూడా ఇంత ఏది కొంచెం అంత, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు. ఇగో ధనియాల పొడి, కొన్ని ఆవాలు వేసుకుని ఇది వేసుకొని చూడు, ఇట్లా మంచిగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, పసుపు, ఇక కారం, ఇంతనే. మనం కొబ్బరి అయితే గ్రైండ్ పట్టుకుందాం, ఎండు కొబ్బరి వేసుకున్నాం. ఎండు కొబ్బరి ఇంత కిలోకి అయితే ఇంత. బాగా వేసుకుంటే కూడా టేస్ట్ మారిపోతుంది. ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి. నేనైతే అన్నీ కరెక్ట్ చూపిస్తున్న విషయం. ఇక ఇది చేసుకుందాం పని. ఇది ఉడకబెట్టుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఒక 7-8 విజిల్ దాకా పెట్టుకుందాం. ఈ ముద్రపోయింది ఉంటే 10 విజిల్ ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే ఒక 8 దాకా విజిల్ పెడతా. ఇది మంచిగానే లేతగానే ఉంది, ఏంటంటే నాకు ఏర్పడ్డది లేతగానే ఉన్నది కాబట్టి. ముదిరింది అయితే అట్లా చేయండి, 10 విజిల్ పెట్టు. ఇట్లా నీళ్ళన్నీ మంచిగా నీసు వాసన పోయేటట్టుగా మంచిగా అరిచిపోయినాకనే ఒక జాలి దాంట్లో వేసేసుకోండి. మొత్తం అడిచిపోయినాక మనం వాటర్ ఎన్ని పోసుకుంటామన్నది మనకు తెలుస్తుంది విషయం. ఈ గ్లాసులు పోస్తా, టీ గ్లాస్ పోసిన. ఉడకాలి, మంచిగా ఉడకాలి. ఒక 8 విజిల్ల దాకా పెడతా. 8 విజిల్లు పెడతా. చూద్దామా. మొత్తం 10 విజిల్లు పెట్టుకున్నా. ఎందుకంటే ఉడికంది అన్నది మనకు తెలవాలంటే. ఉడికిపోయింది. అబ్బో ఉడికింది. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికితేనే మెత్త ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఇక 10 విజిల్లు పెట్టుకున్నా. ఇప్పుడైతే పక్కకు పెడుతున్నా. ఇక క్లీనింగ్ అన్నీ ఉంటాయి కానీ
ఇక ఎందుకంటే నీ వీడియో కాబట్టి నాకు కొద్దిగా సేపు ఆలస్యం అవుతుంది. ఇక మీకు చేసుకోవాలంటే పటాపట్ చెక్క చెక్క అయిపోతుంది ఈ విషయం. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా చూడండి. మనము నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది, 2 చెంచాలు పడుతుంది. 2 స్పూన్ కూర చెంచా. నాన్ స్టిక్ కాబట్టి ఇది పెడుతున్నా, వేరే గిన్నెలకు వేరేది. ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోండి, మీరు టేస్ట్ ఎట్టుంటుందో చూసుకోండి. ఆవాలు వేస్తున్నాం ఏందని అనుకోకండి. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్, కొద్దిగానే అన్నట్టు ఈ విషయం. దాల్చిన చెక్క, బండ పువ్వు, 2 ఇలాచీలు, ఒక 5 లవంగం. అవి వేసినాక మనం ఒకసారి ఇట్లా కలిపి ఆనియన్ ఇక బిర్యానీ ఆకేసి చేసుకోండి. ఇక చిన్నగా ఉంటే 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. నేనైతే పెద్దగా ఉన్నది ఆకు ఇట్లా చుంచేసాను. ఇవన్నీ గోలాలు. పచ్చిమిర్చి గుడక ఒక 2, పుదీనా వేసుకోండి. పుదీనా టేస్ట్ బాగుంటుంది. మన కూరలోనే అయితే పుదీనా ఇంటింటికి ఉంటుంది, మనం కొనుకొచ్చుకోవాలి. ఇక్కడ సిటీలో మాత్రం ఇది విషయం, సిటీలో మాత్రం కొనుకొచ్చుకోవాలి. ఇక ఆడ ఇంటింటికి ఉంటుంది, ఊళ్ళో మాత్రం మనకు లేదు అని బాధ ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే పట్టుకోండి. ఇట్లా మీరు చూపించినా కూడా దీంతో ఉల్లిగడ్డతో గోలాలి. అన్ని గోలితేనే కమ్మ ఉంటుంది. గోలని పసుపు వేసుకోండి. కలిపేసుకోవాలి. ఇట్లా పసుపు వేసుకున్నాక ఇట్లా మంచిగా గోలాలి. ఆనియను ఏంటంటే బాగా కర్రగా గనియాలి, తీయగా వస్తాయి కూరలు. కొంచెం మెత్తబడ్డదంటే సూపర్. ఇప్పుడు బోట్ వేసుకున్నాం. వాటర్ నీళ్ళలే మొత్తం ఉడికించి ఇట్లా వేసేసుకోండి. ఇక చెంచుతో ఎంతసేపు వేయాలి, ఎందుకంటే మీకు గనవడాలని చెంచుతో వేస్తుంది. ఇట్లా గుమ్మరిసి చేస్తాను. పటాపట పని ఉండాలి, ఇక మెల్లగా మాత్రం ఉండదు. ఇది విషయం. పటపట ఎగురుతున్నాయి చూడు, బెలూన్లు ఎగిరినట్టు. ఇక తినేటందుకు కమ్మగానే కానీ చేసేందుకు ఇబ్బంది. ఎగురుతాయి. మంట సన్నం పెట్టుకోరు ఇవి వేసినాక మాత్రం. ఇప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకోవాలి. ఉప్పు 2 టీ స్పూన్లు వేసుకోండి. ఉప్పు మీరు ఉప్పు అన్నది మీ కొలతలు మీకు అందాల కొద్ది వేసుకోండి. కారం ఉప్పు ఇక మనకు నాన్ వెజ్ కారం మంచిగానే కావాలి, కారం లేకపోతే మంచిగా ఉండదు. 2 టీ స్పూన్లు వేసిన, 3 టీ స్పూన్లు, 4 కారం మంచిగా ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు మనము గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇక ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇక కుడక పౌడరు ఎన్ని చెంచాలు వేస్తున్నా చూపిస్తా. కుడక అది ఏంటంటే డ్రై కుడక, మనము ఏంటంటే ఎండిన కుడక. 1, 2, 3, 4 చెంచాలు వేసినాం. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు కలిపేసుకుందాం. కలిపేసుకుంటేనే నూనెకు ఇవన్నీ గోలుతాయి కదా, మంచిగా ఉంటుంది. మెత్తగా ఉడికింది ఉడక. మళ్ళీ కొద్దిగా మనము ఇప్పుడు వాటర్ పోసినాక ఉడుకుతుంది మళ్ళీ ఉడక. ఇక మంచిగా అవుతుంది. అన్ని కొలతలతో చెప్పిన ఇక మొత్తం పర్ఫెక్ట్గా. ఇక ఎందుకంటే ఆఫ్ చేయకూడదు, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ విషయం. లాస్ట్ దాకా చూడకపోతే అర్థం కాదు. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం.
ఒక గ్లాసు పోసిన, చూసుకుంటూ పోసుకోండి. ఇక గ్రేవీ అన్నది మనం ఎట్లా ఉండాలి ఏం ఉండాలన్నా చూసుకుంటూ పోసుకోండి. మనము దించుకుంటప్పుడు ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఉడికితే తగ్గిపోతాయి వాటరు. ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఇక మనం ఉడకబెట్టాలి కదా, కొద్దిగా మసాలాలన్నీ పట్టుకోవాలి కదా. ఒక హాఫ్ గ్లాస్ పోసిన, గ్లాసు మీద హాఫ్ పోసిన. ఈ రకంగా పరిసర ఉన్నది కదా. ఇప్పుడు గట్టితనము ఏ టైంలో ఎట్లా వస్తుంది అన్నది చెప్తాను నేను. ఇట్లా ఉన్నది కదా, దగ్గర రావాలి, కొద్దిగా దగ్గరికి వస్తే మంచిగా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకుంటా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది మీకు అన్ని కొలతలతో చెప్పిన, అయ్యో కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు ఇంట్లో. ఇక మనము తెలంగాణ గ్రేవీ బోటి కర్రీ మూత పెట్టుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం. చేసిన చూడండి ఎట్లా కొత్త ఉడుకుతుంది. ఈ రకంగా రావాలి, ఇట్లా రావాలి, ఇట్లా ఈ రకంగా ఉండాలి. ఇట్లా తెలంగాణ బోటి కర్రీ అంటే ఇట్లా ఈ రకంగా వస్తే పర్ఫెక్ట్. కొంచెం ఇట్లా వేసేసుకుంటారు, ఇట్లా వేసేసుకొని తింటారు, బాగుంటుంది. టేస్ట్ లెవెల్ ఇంత పర్లేదు. ఎందుకంటే బాగా నీళ్ళు ఉంటే ఉడికి మంచిగా ఉండదు, బాగా గట్టిగా ఉంటే ఉడికి మంచిగా ఉండదు. ఈ రకంగా చేసుకోండి. రెడీ. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బోటి కర్రీతో అయితే ఇక తెలంగాణ బోటి ఈ కర్రీ ఎందుకంటే తగ్గం. టేస్ట్ అయితే ఓ లెవెల్. కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను. ఏ క్లీనింగ్ వస్తుంది మీకు, బోటి కర్రీ వస్తుంది, అంత బాగుంటుంది. ఇక లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందుంటా. పాతకాలం బోటి కర్రీ, తెలంగాణ బోటి కర్రీ, మా వాళ్ళు చేసిన బోటి కర్రీ, మా అవ్వ మా బాపమ్మ పెద్దలు చేసింది. ఇట్లా 10 మందికి మనం కమ్మ తినాలి, సూపర్ తినాలి, అంత మంచిగా ఉంటుంది. ఈ ఒక చెంచా చేసుకున్నామంటే మొత్తం గిన్నె ఖాళీ. ఇక అది కంచర కాలు చేస్తారు, అది విషయం. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, మంచిగా ఉంటుంది. ఇక సరే ఉంటాం మరి. తెలంగాణ బోటి కర్రీ చూడురిగా ఇంత బాగా చేసిందో మమ్మీ. క్లీనింగ్ అయితే ఇక వీడియో అది వేరే పెట్టేస్తుంది మమ్మీ. చూడుర్రి అది చూసి క్లీన్ చేసుకొని ఇట్లా చేసుకోర్రి, మంచిగా ఉంటుంది. గ్రేవీగా చేస్తుంది, సరిపోతుంది కూడా. ఇట్లా పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు సరిపోతుంది, 4 తినచ్చు. ఫ్రై అంటే ఇక సరిపోదు. ఇక ఫ్రై అంటే తొందర అయిపోతుంది ఏదైనా కూడా. అది మొత్తం ఫ్రై అంటే డీప్ ఫ్రై చేస్తుంది కదా, అది కూడా ఉంది మన ఛానల్లో, అది కూడా చూడండి. అవుతుంది, వేడి ఉంది. తెలంగాణలో అయితే బోటి బాగా ఫేమస్. సూపర్ అయింది, మస్తుంది. ఫంక్షన్లలో అయితే అట్లుంది, అద్దరిపోయింది టేస్ట్, మస్తు సూపర్ ఉంది. మనం ఫంక్షన్ ఈ స్టైల్ వస్తుంది, తెలంగాణ దావత్లల్లా ఇట్లా చేసుకుంటారు, మస్తుంది. మీరు కూడా వేసుకొని ఫ్యామిలీ అంతా ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా తింటారు కన్ఫామ్ గా, మస్తుంది. పెద్దగా కట్ చేసేది ఉంది ఇంకా కదా, ఎంత పెద్దగా కట్ చేసినా చిన్నగా అవుతుంటాయి. సూపర్ ఉంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అసలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని, అదిరిపోయింది రెసిపీ, మస్తుంది. చేసుకోండి, లైక్లు చేయండి, తెలంగాణ బోటి కర్రీ. ఉంటాం.